ఏపీలో మావోయిస్టుల కలకలం రేగింది. విజయవాడలో 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా ఇటు ఏలూరులో 11 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. అటు కాకినాడలోనూ 2 మావోయిస్టులను అరెస్ట్ చేశారు. మొత్తం 5 జిల్లాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టుల సర్చ్ ఆపరేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రాంబాబు లైవ్లో అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఇప్పటివరకు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? మావోయిస్టులని పూర్తి వివరాలు చెప్పండి. నవీన్, మనం చూస్తున్నాము ఈ రోజు ఉదయం నుంచి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అయితే చాలా హై టెన్షన్ నెలకొంది. ప్రధానంగా అల్లూరు జిల్లా మారేడుమిల్లిలోని ఈరోజు ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లోని మావోయిస్టు దళానికి సంబంధించిన ప్రధాన దళాధిపతి ఎవరైతే ఉన్నారో హెడ్ మాస్టర్ చనిపోయారు. ఆయనతో పాటు మరో 5 కూడా చనిపోయారు. వెంటనే అక్కడికి వెళ్ళిన పోలీస్ సిబ్బంది, గ్రేహౌండ్ సిబ్బంది అక్కడ వాళ్ళు తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో వెంటనే దాడి చేయడం, వాళ్ళు కూడా ఎదురుకాల్పులు చేయడంతో మొత్తం ఎన్కౌంటర్ జరిగింది. దీంట్లో మొత్తం 6 అయితే చనిపోయారు. అయితే అక్కడ కొంత సమాచారం అయితే పోలీసు అధికారులకు అదేవిధంగా గ్రేహౌండ్ సిబ్బందికి లభించింది. ఎందుకంటే కొంతమంది మావోయిస్టులు అయితే చాలా ప్రాంతాల్లోని షెల్టర్ జోన్గా ఉపయోగించుకుంటున్నారు, రహస్యంగా జీవనం సాగిస్తున్నారు. ఈ వివరాలన్నీ అక్కడ ఉన్న సమాచారం వాళ్ళకైతే లభించింది. దాంతో వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర పోలీసు అధికారులు అదేవిధంగా గ్రేహౌండ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడెక్కడ వాళ్ళు తలదాచుకున్నారో ఆ వివరాలను సేకరించి ఆ ప్రాంతాల్లో అయితే ఆకస్మికంగా దాడులు అయితే చేపట్టారు. దానిలో భాగంగానే ఏలూరు గ్రీన్ సిటీలో కూడా దాడులు చేశారు. ఏలూరు గ్రీన్ సిటీలోనే ఒక ఇంట్లోని వాళ్ళు దాదాపు 11 మంది ఉన్నట్లు వాళ్ళ సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం 11-12 గంటల మధ్య ఆ ప్రాంతంలోని వాళ్ళు సోదాలు చేశారు. ఈ సోదాల్లోని ఇక్కడ 11 మంది తలదాచుకున్నట్లుగా వాళ్ళకి వెంటనే తలదాచుకున్నట్టు తేలింది. వెంటనే వాళ్ళందరినీ అదుపులో తీసుకుని విజయవాడ తరలించారు. ఈ అదుపులో తీసుకునే వాళ్ళలో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వీరంతా ఒడిశా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ షెల్టర్ తీసుకున్న వాళ్ళలో ఎక్కువ మంది కొత్తగా జాయిన్ అయిన వారు, అదేవిధంగా ఇప్పుడిప్పుడే మావోయిస్ట్ కార్యక్రమాలకు సంబంధించి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సీనియర్ మావోయిస్టులు అయితే ఎవరు లేరని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి మాత్రం పోలీసు అధికారులు ఇంకా పూర్తి స్థాయి అయితే మనకి ఎటువంటి వివరాలు ఇవ్వలేదు. విజయవాడలోని ప్రెస్ మీట్లో చెబుతామని చెప్పి అంటున్నారు. అయితే ఈ గ్రీన్ సిటీలో మావోయిస్టులు తలదాచుకున్న విషయం అయితే చాలా కలకలం రేపిందని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్రీన్ సిటీ ఏలూరుకు దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉండే ఏరియా. అంతేకాకుండా చాలా హై ప్రొఫైల్ వ్యక్తులు ఉంటారు ఇక్కడ. కొంతమంది జిల్లా అధికారులు కూడా ఈ ప్రాంతంలో ఉంటారు. అదేవిధంగా ఉద్యోగస్తులు, అదేవిధంగా వ్యాపారవేత్తలు మాత్రం ఇక్కడ ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు ఉండాలని పరిస్థితి. చాలా హై ప్రొఫైల్ ఉన్న ఏరియా ఇది. ఈ ఏరియాలోని అసలు ఎవరు వస్తున్నారో ఎవరు వెళుతున్నారో కూడా తెలియని పరిస్థితి. అటువంటి ఏరియా ఇది. అదే కాకుండా 24 గంటల పాటు రాకపోకలు సాగించడానికి వీలుగా ఉండే ఏరియా. ప్రధానంగా ఏలూరు మినీ బైపాస్కి సంబంధించి పక్కన ఉంటుంది ఈ గ్రీన్ సిటీ. దాంతో వీళ్ళు షెల్టర్ జోన్కి ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నట్లు మనకు తెలుస్తుంది. అది కాకుండా గ్రీన్ సిటీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇక్కడ రావాలంటే దాదాపు కిలోమీటర్ దూరం ఉంటుంది. అది కాకుండా పెద్దగా ఇక్కడ నివాస ప్రాంతాలు కూడా ఉండవు, కేవలం అపార్ట్మెంట్లు మాత్రమే ఉంటాయి. దాంతో వీళ్ళు వెళుతున్నది కూడా ఎవరు తెలియని పరిస్థితి. అయితే వీళ్ళు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటుంది అనేది మాత్రం ఇప్పటికీ అందుబాటులో లేదు. అయితే దీనికి సంబంధించిన ఇంటి యజమాని కూడా ఇక్కడ అందుబాటులో లేరు. కేవలం మావోయిస్టులుగా ఆయన అద్దెకిచ్చినట్లుగా చెప్తున్నారు. వాళ్ళంతా కొంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నప్పటికీ వీళ్ళ కదలికలపై ఎవరికి ఎటువంటి అనుమానాలు రాలేదు. మామూలుగా ఈ ఏరియాలో అపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అలా ఎక్కువ మంది వచ్చి పెడుతున్నారు అని అనుకుంటారే తప్ప వీళ్ళ మావోయిస్టులు అనుమానితులు అన్న మాత్రం ఎవరికి అనుమానం రాలేదు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా ఇక్కడ వాళ్ళు ఉంటున్నట్లు తెలుస్తుంది. అది కాకుండా చాలా సేఫ్ ప్లేస్గా వాళ్ళు భావించారు. పోలీసు అధికారులు కానీ లేకపోతే ఇటు పోలీసులు నిఘా ఉండదు ఇక్కడ. అదేవిధంగా స్థానిక ప్రజలు కూడా ఎటువంటి అనుమానాలు ఉండవు. అదేవిధంగా చాలా రిమోట్లో ఉంటుంది ఏ ఏరియా కాబట్టి ఎటువంటి అనుమానాలు ఉండవు. కాబట్టి ఎటువంటి అనుమానం మా మీద రాదు అన్న ఉద్దేశంతో మావోయిస్టులు ఇక్కడ తలదాచుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే పోలీసులకి ఈరోజు ఉదయం అందిన సమాచారంతో గ్రేహౌండ్స్ సిబ్బంది అదేవిధంగా పోలీసు అధికారులు ఇక్కడ వచ్చి వాళ్ళని అయితే అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్న మరో ముఖ్య విశేషం ఏంటంటే ఏలూరు జిల్లాకు సంబంధించి షెల్టర్ జోన్గా కొన్ని ప్రాంతాలు అయితే గత కొంతకాలంగా ఉన్నాయి. ప్రధానంగా విలేన మండలాలు ఏవైతే ఉన్నాయో కుక్కునూరు, వేలేరుపాడు, ఈ 2 మండలాల్లోని గతంలోనైతే మావోయిస్టుల కదలికలు ఉండేవి. అదేవిధంగా మావోయిస్టుల కార్యకలాపాలు కూడా సాగేవి. కానీ గత కొంతకాలంగా మావోయిస్టుల కదలికలు అయితే పూర్తిగా తగ్గిపోయాయి. కానీ ఇక్కడ మాత్రం ఈ ఏరియాలో మాత్రం షెల్టర్ జోన్గా అయితే ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ షెల్టర్ జోన్గా ఉపయోగించుకునే పరిణామంలోనే అక్కడ కూడా పోలీసుల నిఘా ఉండడంతో, ఎందుకంటే గోదావరి ఒడ్డున
దగ్గరలోనే ఉంటాయి ఈ రెండు మండలాలు. అటు ఛత్తీస్గఢ్ నుంచి ఇటువైపు తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం నుంచి అటు అల్లూరు జిల్లా నుంచి మావోయిస్టులు ఎవరైనా ఇటు ఏలూరు జిల్లాలోకి రావడానికి ఏకైక మార్గం గోదావరి దాటడం ఒకటే. గోదావరి దాటితే ఇక సురక్షితమైన ప్రాంతాలైన కుక్కునూరు, వేలూరుపాడు వచ్చేస్తారు. అక్కడి నుంచి మైదాన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటు జంగారెడ్డి కావచ్చు, ఇటు ఏలూరు కావచ్చు, ఇట్లా సురక్షిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి ఈజీగా వచ్చేస్తారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు చాలా సేఫ్గా ఉంటారని ఉద్దేశంతో ఏలూరు షెల్టర్ జోన్ చేసుకున్నట్లుగా మనకి తెలుస్తుంది నరేష్. రైట్ రాంబాబు.